వెల్కమ్ టు ఎస్ఆర్ డెవలపర్స్. అందరికీ నమస్కారం. 1 ఎకరం 20 గుంటల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది. ఈ వ్యవసాయ భూమి చిట్యాల మండలం నల్లగొండ జిల్లాలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి ప్రాపర్టీ వెళ్ళాలనుకుంటే విజయవాడ హైవేలో వెళ్ళాలి. అండ్ ఈ విజయవాడ హైవేనే ఏపీకి రాజధాని అయిన అమరావతి కనెక్టివిటీ రోడ్ అండి. సో ఫ్యూచర్లో ఈ హైవే చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు 4 లైన్ల హైవే మాత్రమే ఉండేది, ఇప్పుడు 6 లైన్ల హైవే అవుతుందండి. సో ఈ హైవేలో మీరు ఎక్కడైనా ప్రాపర్టీ కొన్నారనుకోండి, హైవేకి కానీ హైవే నుంచి 5 కిలోమీటర్ లోపు, 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్ లోపు ప్రాపర్టీ కొన్నా కానీ ఆ ప్రాపర్టీ మంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ కూడా కరెక్ట్గా లేదు కాబట్టి ఈ టైంలో మనం ప్రాపర్టీ కొంటే అక్కడున్న రేటు కంటే కొంచెం తక్కువలో వచ్చే అవకాశం కూడా ఉంది. అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి హైదరాబాద్ నుంచి కేవలం 60 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అండ్ రీజనల్ రింగ్ రోడ్ ఉంది కదా, ఈ RRR మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి కూడా ఒక 5 నుంచి 10 కిలోమీటర్ లోపే ఉంటుందండి ప్రాపర్టీ. అండ్ ORR అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి కూడా 45 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ప్రాపర్టీ ఉంటుందండి. అండ్ ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూస్తే ఈ హైవేలో ప్రాపర్టీ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, హైవేకి ఎంత ఉంది, హైవే నుంచి లోపలికి వెళ్తే ఎంత దూరంలో మనకు ప్రాపర్టీస్ తక్కువలో దొరుకుతాయి, అండ్ హైదరాబాద్ నుంచి 100-120 కిలోమీటర్ల దూరంలో వెళ్తే మనకు ప్రాపర్టీ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే ఈ ప్రాపర్టీ ప్రైజెస్ కూడా చెప్తానండి. అండ్ ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం 1 ఎకర్ 20 గుంటాస్ అండి. ఈ 1 ఎకర్ 20 గుంటాస్ హైవే నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అండ్ హైదరాబాద్ నుంచి ఈ ప్రాపర్టీ వెళ్ళాలనుకుంటే ఎల్బీ నగర్, హయత్ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ, చౌటుప్పల్, చిట్యాల అండి. చిట్యాల దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. చిట్యాల మండల్ కిందికి వస్తుంది, కానీ చిట్యాల కంటే ఒక 5 నుంచి 10 కిలోమీటర్ల ముందే ఈ ప్రాపర్టీ ఉంటుంది. సో పంతంగి టోల్గేట్ దాటిన తర్వాత ఎలిమినేట్ అనే గ్రామం వస్తుందండి. ఆ ఏరియాలో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. సో ఈ ప్రాపర్టీ చూడడానికి ఇలా ఉంది, కానీ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 65 లక్షలకు 1 ఎకరం అయితే చెప్తున్నారండి. 65 lakhs per ఎకర్ అయితే చెప్తున్నారు. కూర్చుంటే టైంని బట్టి, పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఇది రీజనబుల్ ప్రైస్ అండి. చాలామంది ఏంటంటే ఇంత ప్రైస్ ఉందా, సో మార్కెట్ కరెక్ట్గా లేదు కాబట్టి ఇంత ప్రైస్ అయితే లేదు అని చెప్పేసి అంటున్నారు. ఈ ప్రైజెస్ అన్నీ లాస్ట్ 2 years కింద పెరిగిన ప్రైజెస్ అండి. ఇప్పుడు పెరిగిన ఏం కాదు, కొన్ని ఏరియాస్లో మాత్రమే పెరిగినాయి. ఏదైతే డిమాండ్ ఉన్న ఏరియాలో మాత్రమే ప్రాపర్టీ ప్రైజెస్ పెరిగినాయి. హైవేలో కానీ, కొంచెం విలేజెస్ పక్కన ఉన్నా కానీ, అండ్ అక్కడ లేఅవుట్లు అట్లా చేసిన దగ్గరనే మాత్రమే ప్రాపర్టీ ప్రైస్ పెరిగినాయి. సో కొంచెం లోపల ఉన్న ప్రాపర్టీ ప్రైస్ అయితే పెరగలేదు. హైదరాబాద్ నుంచి 60-70 కిలోమీటర్లలో ఈ ప్రైజెస్ అంటే వేరే ఏ హైవేలో పోల్చుకున్నా మాత్రం అక్కడ 1 yearలో ఉంటుంది. సో ఇప్పుడు విజయవాడ హైవే అండ్ సాగర్ హైవేలో మాత్రం మినిమం 50 lakhsలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి. సో కొంచెం లోపలికి వెళ్ళాలి, 5 నుంచి 10 కిలోమీటర్ లోపలికి వెళ్తే ఏంటంటే 50 lakhsలో కూడా దొరుకుతాయి. మనకు హైదరాబాద్కి దగ్గర అవుతుంది. 1 hour జర్నీ అండి. కేవలం 1 hour జర్నీలో మనం ఈ ప్రాపర్టీ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. సో ప్రాపర్టీ చాలా బాగుంటుంది. విలేజ్ టు విలేజ్ మనకు నక్ష రోడ్ అంటారు కదా, 30 feet రోడ్ ఉంటుంది చూడండి, ఆ 30 feet రోడ్కి ప్రాపర్టీ ఉంటుంది. అండ్ ఈ ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఇది మీ బడ్జెట్లో కాదు అనుకోండి. ఇప్పుడు మీకు ఒక 10 acres కావాలి, లేదు 5 acres కావాలి, మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా అన్ని ఎకరాలు అయితే ప్రాపర్టీ డీల్ చేస్తామండి. మీకు టోటల్ కావాలన్నా, లేకపోతే డ్రై ల్యాండ్, ఓపెన్ ల్యాండ్ అండ్ వాటర్ సోర్స్ నుండి మాకు ప్రాపర్టీ కావాలనుకున్నా కానీ మీరు చూడండి. చాలామంది ఏంటంటే వీడియోస్ పెట్టండి, లొకేషన్స్ పెట్టండి అని చెప్తుంటారు. బట్ వీడియోస్ లొకేషన్లో ఏం తెలియదండి. మీరు ఒక ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు ఒక ప్రాపర్టీని 1-2-3 సార్లు చూడడం చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఏంటంటే ఇప్పుడు ప్రాపర్టీ చూసామనుకోండి, ప్రాపర్టీ ఎలా ఉందో అర్థమవుతుంది, డైమెన్షన్ అర్థమవుతుంది, ఆ ఏరియా అర్థమవుతుంది, ఈ ప్రాపర్టీ కొంటే మనకు ఫ్యూచర్లో ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా లేదా, సో ఈ ప్రాపర్టీ కొనాలా వద్దా అనేది కూడా ఒక ఐడియా అయితే వస్తుందండి. ఇంత కోట్లు పెట్టి మనం ప్రాపర్టీ కొంటున్నప్పుడు 1-2-3 సార్లు చూడటము చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా ఎంక్వైరీ చేసుకోవాలండి. చాలామంది ఏంటంటే కొంచెం తక్కువ నాలెడ్జ్ ఉంటుందండి, హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల ఏంటంటే అన్నీ మాకు తెలుసు అనుకున్నట్టు డాక్యుమెంట్స్ వాళ్ళే వెరిఫై చేసేస్తారు. అందులో లూప్ హోల్స్ ఉంటాయండి, చాలా లూప్ హోల్స్ ఉంటాయి. 1954 నుంచి డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా చెక్ చేసుకోవాలి. పహానీలు కానీ, లింక్ డాక్యుమెంట్స్ కానీ, అండ్ ప్రాపర్టీ ఎలా వచ్చింది, ఫస్ట్ నుంచి ఎన్ని ఎకరాలు ఉండే. ఇప్పుడు ఒక సర్వే నెంబర్లో కొంచెం ఒక 50 acres 100 acres అట్లా ఉంటుంది, 20 acres ఉంటుంది, 5 acres కూడా ఉంటుంది ఒక్కో సర్వే నెంబర్లో. ఆ సర్వే నెంబర్లో అది ఎలా స్ప్లిట్ అయింది, లాస్ట్ 1.5 acre వచ్చింది, ఎలా స్ప్లిట్ అయింది, అవన్నీ చెక్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ ఈ ప్రాపర్టీ గురించి అనట్లేను, వేరే ప్రాపర్టీస్ గురించి కూడా చెప్తున్నానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు కాల్ చేస్తే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఎంక్వైరీ చేసుకొని